మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తున్నారా ఈ ఎండాకాలం సెలవులో? సరే అయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫన్ అండ్ స్టోరీ టెల్లింగ్స్. ఇప్పుడు మనం బుజ్జి కుందేలు తెలివి చూద్దాం. సుందరవనంలో ఓ బుజ్జి కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది. ఒకరోజు నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్ళింది. అక్కడ తాబేలు చిట్టి చిట్టి కప్పలను వీపుపై ఎక్కించుకొని ఆ నదిలో అటు ఇటు తిప్పడం గమనించింది. వాటి సంతోషం చూసి కుందేలుకు ఆశ కలిగింది. వెంటనే తాబేలును పిలిచి తనను కూడా తిప్పమని అడిగింది. అప్పుడు తాబేలు, కప్పలు చాలా చిన్నవి కాబట్టి వాటి బరువు మోయగలిగాను. నిన్ను తప్పడం నా వల్ల కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేందుకు నీకు ఈత కూడా రాదు. ఈ నీళ్ళల్లోనే ఉండి ముసలిని అడుగు, అది నిన్ను తప్పకుండా ఎక్కించుకుంటుంది అంది. ఆ మాటలను అక్కడే ఉన్న ముసలి విన్నది. ఆ బుజ్జి కుందేలను ఎలాగైనా నీళ్ళల్లో ముంచేసి పుట్టుకను మింగేయాలని అనుకుంది. నీళ్ళలో నుంచి తల బయటకు పెట్టి, నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకొని తిప్పుతాన్రా అంటూ కుందేలను పిలిచింది. క్షణం కూడా ఆలోచించకుండా ఒకే గంతుతో ముసలి పైకి చేరింది కుందేలు. కొద్దిసేపు నదిలో అటు ఇటు తిప్పిన ముసలి ఆ తర్వాత ఓ సుడిగుండం వైపు వెళ్ళసాగింది. కుందేలు అది గమనించలేదు. ఇంతలో ఓ పెద్ద చేపకు ముసలి కుట్ర అర్థమయ్యి కుందేలును హెచ్చరించింది. అప్పుడు ముప్పును పసిగట్టిన కుందేలు, ఓ ముసలిమామా, నువ్వు నన్ను భలే తిప్పుతున్నావు. నీళ్ళలో వేగంగా ముందుకు వెళ్ళడంలో ఎవరైనా నీ తర్వాతే, వెనక్కి కూడా అంతే వేగంతో వెళ్ళగలవా అని అడిగింది. నాకు రానిదంటూ లేదు, ఇప్పుడు చూడు అంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళసాగింది ముసలి. అయ్యో, ఇంత నెమ్మదిగానా అంటూ రెచ్చగొట్టింది కుందేలు. ఆ ముసలికి పట్టుదల ఎక్కువై, చూడు ఇంకా వేగం పెంచుతాను అంటూ మరింత వేగంగా ఒడ్డును చేరింది. వెంటనే బుజ్జి కుందేలు ఒడ్డుపైకి దూకి, ముసలిమామ, నేను నీ దుర్బుద్ధిని గ్రహించాను. ఆపద వస్తే కంగారు పడకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలని మా అమ్మ చెప్పింది. అందుకే నిన్ను వెనక్కి వచ్చేలా చేశాను అంటూ పరిగెత్తింది. అప్పటికి కానీ తన తప్పేంటో ముసలి అర్థం కాలేదు. అయ్యో, నోటి దాకా వచ్చిన ఆహారాన్ని తెలివి తక్కువగా వదిలిపెట్టానే అనుకుంటూ బాధపడింది. మీదేంటంటే పిల్లలు, అమ్మ చెప్పిన మాట తప్పక వినండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.